మరో బ్రేకింగ్ చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖాత్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదంటూ విమర్శించారు. గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరూ గమనిస్తున్నారు. ఇది స్పష్టంగా కక్ష సాధింపే చర్య అని కూడా పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా ఉంటాడు, ధైర్యంగానే ఉంటాడు, పాటించడం లేదు. ఆయన ఆ కోర్టులో